స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నర్సీపట్నం నియోజకవర్గంకి కాదు, తుని ఏరియా, పాకిరాపేట ఏరియా, నర్సీపట్నం ఏరియా, అలాగే ఇక్కడ కోటవర్తల ఏరియా కూడా నీరు వెళ్తూ ఉంటుంది. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా నేను విమర్శలు తెలుసుకోవాలి. అత్వా 4 కిట్టి బదులు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి 7 లక్షల రూపాయలు గేటు పోతే గేటు కూడా వేయడానికి డబ్బులు ఇవ్వాలి 5 సంవత్సరాలు. వాళ్ళు ఇవాళ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళకి సిగ్గు లెక్కలేదు అనుకోండి, వాళ్ళ గురించి అత్తమాన మాట్లాడి మనం ఎందుకు దగ్గరిపోవాలనిపిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంకా చెప్పింది మేడం చెప్పారు, విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది. ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు. అది హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉంటుంది ఆ డబ్బు అంతా. ఆమె ఏం చేశారంటే ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇద్దామండి, ముందు ఆ డబ్బుతో కొన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకున్నాం. దానికి 2,10,00,000 రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి. ఇదే మీకు తెలియదు కదా, ఎక్కడ ప్రింటింగ్ చేస్తుందో చేద్దామనుకున్నాను. అయ్యన బాబు ఇంట్లో కూర్చొని ప్రింట్ చేస్తున్నారు, సత్యనారాయణ ఇంట్లో కూర్చొని ప్రింట్ చేస్తున్నారు కూడా గారు. అలా కాదు, ఆవిడ ఇచ్చింది విపత్తు నిధి. ఎక్కడన్నా విపత్తులు వచ్చినా, వరదలు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు. పాప ఆవిడ తెలిసి చెప్పిననే ఆ డబ్బుల్లోంచి మనకు కొంత డబ్బు ఇచ్చారు. దాంతో 2,10,00,000 రూపాయలతోటి 18 పనులు టేకప్ చేసాం దీని ద్వారా. అది ఫస్ట్ మనం చేసిన పని. తర్వాత ఏమైందంటే అదేవిధంగా మరొక మెయింటెనెన్స్ గ్రాంట్ అని గ్రాంట్ ఉంది. వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి గవర్నమెంట్ ఒప్పించి 4,20,00,000 రూపాయలు తెచ్చాం. ఆ డబ్బులతోటి 57 పనులు మంజూరు చేసాం మన రిజర్వాయర్కి. వీటిలో 30 అత్యవసరమైన పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. మిగిలిన ఆన్గోయింగ్ వర్క్లుగా ఉన్నాయి. అది కాకుండా ప్రత్యేకంగా నాతవరం మండలంలో ఎడమ కాలువకి 11.5 కిలోమీటర్ల పొడవున డీసిల్టింగ్ పనులు. డీసిల్టింగ్ అంటే మట్టి తీయడం. డీసిల్టింగ్ పనులకి 1.50 కోట్లు. అలాగే విధంగా గ్రామాల్లో ఫీల్డ్ ఛానల్స్ డీసిల్టింగ్ పనులకి 50 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టి 60 ఛానల్స్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చేసిన పనులు మొత్తం గత ఏడాది, అంటే ఈ ఏడాది కాదు, పోయిన ఏడాది గతంలో ఇప్పటి వరకు మనం మేడం గారు ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బులు కానీ, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా మళ్ళీ ఇది ఉపాధి హామీ పథకంలో మనం చెరువు తవ్వుతాం కదా, ఆ కూలీలు లేడీస్ అంతా వెళ్ళి దాన్ని కూడా మనం చేసామంటే చెరువులే కాకుండా మన కాలువల పనులు కూడా కొంచెం చేయించాం. చెరువు తవ్వడానికి చెరువుతో అలవంచాడు కొంత ఏంటి, ఇది కూడా చేయండి మాకు కలిసి వస్తుందని చెప్తే కొన్ని ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనుల ద్వారా కూడా మట్టి తీయించి ఏర్పాటు చేశాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.